వెల్కమ్ బ్యాక్ టు డే మ్యారేజ్ ఛానల్. ఈ ఛానల్ మీకు పెళ్లి సెట్ చేయడానికే పనిచేస్తుంది. మీలో ఎవరైనా కొత్తవారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు మంచి మంచి పెళ్లి సంబంధాల గురించి తెలియజేయడమే నా పని. మా ఛానల్ తరపు నుంచి కొన్ని బేద పెళ్లి సంబంధాలకు డబ్బులు తీసుకోము. ఈరోజు ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. ఇటువంటి పెళ్లి సంబంధం గురించి ఎదురు చూసేవారు పూర్తిగా వీడియో చూసి మీ నిర్ణయం తెలియపరచండి. ఈ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉన్నారు. ఆస్తి అయితే బాగానే ఉంది. ఈమెకు కుటుంబం అయితే లేదు. పెళ్ళైన వెంటనే భర్తతో పాటు ఎక్కడికైనా వస్తాను అని ఈ అమ్మాయి చెప్తున్నారు. ఎందుకంటే ఈమెకు ఎవ్వరూ లేరు. పెళ్ళైన తర్వాత భర్త కుటుంబమే ఈమె కుటుంబం అవుతుంది. ఈమెది చాలా మంచి పెళ్లి సంబంధం. చాలా తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. మీరు తొందరగా రెస్పాన్స్ ఇస్తే ఈ అమ్మాయి మీకే దక్కుతుంది. ఈమె వయసు 34 సంవత్సరాలు. పిల్లలు 2 ఉన్నారు. ఈమెకు ఒక పెద్ద షాప్ ఉంది. చాలా పెద్ద షాప్ అని చెప్తున్నారు. దాని మీద నెలకు 50,000 అద్దె వస్తుంది. ఆ ఆదాయంతోనే ఈమె జీవనం కొనసాగిస్తున్నారు. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నారు. మహారాష్ట్రలో ఉంటున్నారు. మీకు ఈ అమ్మాయి నచ్చితే ఆలోచించండి. నచ్చకపోతే ఇంకా చాలా మంచి పెళ్లి సంబంధాలు ఉన్నాయి. మీకు నచ్చకపోయినా సరే వేరే ఎవరైనా ఈమెను తప్పకుండా పెళ్లి చేసుకుంటారు. ఈమె పేరు కవిత. 5.6 ఇంచెస్. చదువు మనకు చెప్పలేదు. వయసు 34 సంవత్సరాలు. 2 పిల్లలు ఉన్నారు. కవిత గారు కాకినాడలో నివసిస్తున్నారు. ఈమెకు పెళ్ళయింది. భర్త ఈమెను వదిలి 2వ కాపురం పెట్టారు. కవిత గారు ప్రస్తుతం ఒక అద్దెంట్లో ఉంటున్నారు. ఈమె ఏ జాబు చేయడం లేదు. కవిత గారికి ఒక సొంత షాప్ ఉంది. దాని మీద నెలకు 50,000 రూపాయలు వస్తుంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తరువాత మీరు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. కవిత గారికి కావాల్సింది మంచి మనసున్న అబ్బాయి. అబ్బాయి బీదవాడైనా పర్వాలేదు అని చెప్తున్నారు. ఈమె వయసు కన్నా తక్కువ వయసున్నా పర్వాలేదు అని చెప్తున్నారు. అలాగే ఎక్కువ వయసు ఉన్నవారైనా పర్వాలేదు అని చెప్తున్నారు. ఏ క్యాస్ట్ అబ్బాయి అయినా సరే పర్వాలేదు. కానీ పెళ్ళి అనేది హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకుంటాను అంటున్నారు. మిగిలిన డీటెయిల్స్ అన్నీ మీకు పంపుతాను. ఇంకా కొన్ని విషయాలు మనకు చెప్పలేదు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఈ అమ్మాయి అన్ని విధాలా మీకు కరెక్ట్ అనిపిస్తే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.